వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళీ గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన 108 శ్లోకాలలోని 34వ భాగము 97, 98, 99, 100 శ్లోకాలు. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 108 శ్లోకాలలోని 97, 98, 99, 100 శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరి మీద ఒకరికి మమకారాలు పెంచుకుంటే వారికి హఠాత్తుగా ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేం. బంధుమిత్రులు, సోదరులు మొదలైన వారికి ఆపన్నహస్తం అందించాలనే జ్ఞానాన్ని కలిగించే క్రియా ప్రబోధిని శ్రీ కాళీమాత. భక్తుల జాతకాలతో నిమిత్తం లేకుండా ప్రతి నిత్యం వారికి శుభ పరంపరల్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. ఈ విశ్వంలో జరగబోతున్న విషయాల్ని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. మాతా పితృపుత్ర పౌత్ర బంధు మమకారహారిణి శ్రీ దివ్యమూర్తే కాళీ వాత్సల్యాభివృద్ధి ప్రదాయిని దేవి పరిపూర్ణానుగ్రహమూర్తే శ్రీకాళీ వర్తమానాద్భుతవరప్రదాయిని కాళీ భవకారణకార్యప్రబోధిని సమయస్ఫూర్తి సుసంభాషణశక్తి ప్రదాత్రి దేవి స్వర్గలోకప్రదాయిని. మానవ జీవితంలో ఎన్నో విధాలైన బంధాలు పెనవేసుకొని ఉంటాయి. తల్లికి బిడ్డలపైన పేగుబంధం. ఈ బంధాన్ని తెంచుకోవటం అసాధ్యం. తల్లిదండ్రులకు సంతానం మీద విడదీయలేని మానసిక అనుబంధం. అలాగే బంధుమిత్రుల మధ్య ప్రేమాభిమానం, అపేక్షలకు తలువగ్గే బంధాలు. ఈ బంధాలన్నీ ఎంతో బలీయంగా ప్రేమ వలన వారు ఏది చెప్పినా మంచి చెడు నిమిత్తం లేకుండా చేసి తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. కాదనలేరు. ఈ విధమైన మమకారాలు పెంచుకోవటం వలన హఠాత్తుగా వారికి ఏమైనా చిన్న బాధ కలిగినా వీరు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ విధమైన మమకారం అనర్థాలకు దారితీస్తుంది. శ్రీ కాళీమాతను అనునిత్యం సేవించే వారికి ఇది నాది, వీళ్ళు నావాళ్ళు, మనవాళ్ళు అనే మమకారం తొలగిపోతుంది. ఆ స్థానంలో వారిపైన వాత్సల్యం మాత్రమే పెంచుకొని వారి అభివృద్ధికి తోడు కావాలనే సంకల్పాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఆ తల్లే దివ్యమూర్తి శ్రీ కాళీమాత. పరిపూర్ణమైన తన అనుగ్రహాన్ని శ్రీ కాళీమాత భక్తులకు ప్రసాదిస్తుంది. జరుగుతున్న కాలంలో ఆశ్చర్యకరమైన అనేక వరాలను ప్రసాదించి వారు ఎందుకు జన్మించారు, వారు ఏమి చేయాలి అనే విషయాలను తెలియజేస్తూ పరులతో మాట్లాడే సందర్భాలలో ఎదుటివారి మనస్సు నొచ్చుకోని విధంగా సరళంగా సమయానుకూలమైన మంచి మాటలను మాట్లాడే శక్తిని, చాతుర్యాన్ని ఆ తల్లే ప్రసాదిస్తుంది. అలాగే స్వర్గలోక సుఖాలను
అలవోకగా ప్రాప్తింపజేస్తుంది శ్రీ కాళీమాత. ఇంతకుముందు చెప్పబడిన మంచి ఆలోచన పలికే దివ్య వాక్యాలను అన్నింటినీ శ్రీ కాళీమాతయే ప్రతినిత్యం భక్తులకు ప్రదానం చేస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. శ్రీపురేశ్వరీ దేవి భక్త శిరోగ్రభాగామృతవర్షిణి శ్రీవరకాళి మాతాపితృసుపోషణ కర్తవ్యోద్భవ కారణమూర్తే శ్రీమద్వరకాళి దారాసుత సంపోషణ క్రియా ప్రబోధిని దాన ధర్మ బుద్ధిప్రదాయిని నరజన్మ సార్థక కారణ నానామార్గోపదేశకారిణి గురుకాళి. శ్రీ వేజండ్లపురములో కొలువై భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి చేత నిత్య యజ్ఞ పూజలను అందుకుంటున్న తల్లి శ్రీ వరకాళీమాత. ఆ తల్లి భక్తజనుల పాలిటి కల్పవల్లి అయి భక్తుల మనసులలో స్థిరంగా నిలిచి వారికి సదా అమృతమయమైన భావాలను వర్షంలా కురిపించే తల్లి శ్రీ వరకాళీమాత. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆదరించి పోషించాలి అనే సద్భావనను కలిగించి తమ జీవితాలు ఉన్నత స్థితిలో నిలవడానికి అనుక్షణం శ్రమించి వృద్ధాప్యంలో శక్తులు ఉడిగి పరులపై ఆధారపడవలసిన స్థితిలో వారి ఆలన పాలన చూడవలసిన బాధ్యత బిడ్డలదేననే కర్తవ్యాన్ని బోధించే కరుణామూర్తి శ్రీ కాళీమాత. బంధుమిత్రులు, సోదరులు మొదలైన వారికి ఆపన్నహస్తం అందించాలనే జ్ఞానాన్ని కలిగించే క్రియా ప్రబోధిని శ్రీ కాళీమాత. ఆర్థికంగా లేనివారికి, అన్నార్తులకు తగు విధమైన దాన ధర్మాలను చేయాలి అనే మంచి బుద్ధిని, దానగుణాన్ని ప్రసాదించే తల్లి శ్రీ కాళీమాత. మానవునిగా పుట్టిన తరువాత జన్మ సార్థకత పొందటానికి అవలంబించవలసిన అనేక మంచి మార్గాలను ఆ తల్లి ఉపదేశానుసారంగా భక్తులకు ఆచరింపచేస్తుంది. ఆ తల్లి శ్రీ కాళీమాతయే శ్రీపురేశ్వరి. శ్రీ అంటే శ్రీపురము, ప్రపంచం, వైభవం, భోగం, సంపద అనే అర్థాలు ఉన్నాయి. వీటి అన్నింటికీ అధిదేవత శ్రీ వరకాళీమాత అంటూ అన్నింటినీ ప్రసాదించే తల్లి శ్రీ ఆదిపరాశక్తి కాళీమాతయే అని ప్రబోధిస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. శ్రీమద్భక్త కల్పవల్లి వరకాళి అవ్యయానంద కరుణాంబుదిమూర్తే మందబుద్ధేరదృశ్యకారిణి దివ్యమూర్తే దేవి సదా శుభకరి కాళీ
నిత్యనూతన చైతన్య శక్తి ప్రదే దేవి నిర్మల హృదయ ప్రదాయిని నిగర్వ సుమనోబుద్ధి ప్రదే నిగమాధికమర్మ ప్రబోధిని శ్రీకాళీ. నిరంతరం భక్తుల మదిలో జనించి అనంతమైన మంచి కోరికలను, అంటే ఇతరులకు మంచి జరిగే పనులను ఆచరించటం, అందరిలో భక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి వాటిని వారి అందరి సహాయ సహకారాలతో జరిపించటం, ఏ విషయంలోనైనా సహాయం కోసం ఎదురు చూసే వారికి ఫలాపేక్ష లేని విధంగా సహాయాన్ని అందించటం, అన్నార్తులకు తృప్తిగా భోజనం పెట్టటం మొదలైనవి అన్నీ మంచి కోరికలతో చేసే పనులే. అలాంటి భక్తులకు ఆ తల్లి వారి కోరికలను సంతోషంగా తీర్చి వారికి సకల శుభాలను, సంతోషాలను అప్పటికప్పుడే అందించే అమృతమూర్తి, భాగ్యప్రదాయిని శ్రీ కాళీమాత. ఆ తల్లి అందించే సుఖ సంతోషాలు, ఆనందం, తృప్తి ఎప్పటికీ తరిగేవి కావు. అందువలన ఆ తల్లి కరుణా సముద్ర స్వరూపిణి, దయగల మూర్తి. మనోవికాసము లేని మందబుద్ధిని తొలగించి బుద్ధి వికాసాన్ని ప్రసాదించే మధుర మూర్తి శ్రీ దివ్య కాళీమాత. కొంతమంది పుట్టుకతో కానీ లేదా ఏదైనా అనారోగ్య కారణాల వలన, ప్రమాద కారణాల వలన మెదడులో ఏర్పడిన నిస్తేజం వారిని మందబుద్ధులుగా, ఏమీ ఆలోచించి తెలుసుకోలేని విధంగా, లేదా బుద్ధి లోపం లేకపోయినా ఏది చెయ్యాలన్నా బద్ధకం ఆవరించి ఏమీ చేయలేకపోవటం మొదలైన అవలక్షణాలను పూర్తిగా తొలగించి వారికి ఉత్సాహాన్ని, బుద్ధి వికాసాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. గ్రహస్థితులు, భక్తుల జాతకాలలోని దోషాలతో పనిలేకుండా ప్రతినిత్యం వారికి శుభ పరంపరలను ప్రసాదిస్తుంది సత్యమూర్తి అయిన శ్రీ కాళీమాత. ఎందుకంటే గ్రహాల చెడు ఫలితాలు, వాటి దోషాలు శ్రీ కాళీమాత భక్తులను తాకలేవు, ఏమీ చేయలేవు. తాకిన మరుక్షణం దూదిపింజకు నిప్పురవ్వ తగిలిన విధంగా మాడి మసి అయిపోతాయి. ఇది నిజం. మందబుద్ధిని పారద్రోలి క్షణక్షణానికి వారికి నూతన ఉత్తేజాన్ని ప్రాప్తింపజేసే పరమ పావని, పరమానంద ప్రసాదిని శ్రీ కాళీమాత. ఆ దేవి మంచి మనస్సుతో కూడిన మహోన్నతమైన బుద్ధిని ప్రసాదించే జ్ఞానోద్భవ మూర్తి శ్రీ కాళీమాత. వేదాలలో చెప్పబడని రహస్యాలను కూడా విశదీకరించి భక్తులకు చెప్పే విజ్ఞాన ఘన నిధి శ్రీ కాళీమాత. కరుణా స్వరూపిణి ఆ తల్లి శ్రీ వరకాళీమాత అంటున్నారు గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. సకల భూతకోటి సంభాషణ వీక్షణ శ్రవణ శక్తి ప్రదాత్రి కాళీ, మహాసంకట నివారిణి దేవి, మనోనిగ్రహ సిద్ధిప్రదే వరకాళీ, విశ్వవీక్షణ శక్తి ప్రదాత్రి మహాదేవి, విమల హృదయ ప్రదాయిని కాళీ, అనంత ప్రజ్ఞాశక్తికారిణి కాళీ, అఖండ శ్రీ యశోదీప్తి ప్రదాయిని
మానవులకున్న శక్తి సాధారణంగా మానవులలో వివిధ ప్రదేశాలలో వివిధ తెగలలో వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల భాషలను అర్థం చేసుకోగలగటం మరియు వాటిలో కొన్నింటిని నేర్చుకొని మాట్లాడగలగటం వరకు మాత్రమే సాధ్యమవుతుంది. వేరే జంతుజాలాల మధ్య జరిగే సంభాషణలను గ్రహించి తెలుసుకోవటం అసాధ్యం. కానీ మానవులకు అసాధ్యమైన విద్యలలో ఒకటైన ఇతర సమస్త ప్రాణుల యొక్క పలుకులను, సంభాషణలను విని వాటి భావాలను గ్రహించి అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తూ వాటిని చూడగలిగిన వరాలను ప్రసాదించే తల్లి శ్రీ వరకాళీమాత. ఆ తల్లి భక్తులకు ప్రతినిత్యం ఎదురయ్యే ఎన్నో అసంఖ్యాకమైన ఆటంకాలను తొలగించి వారికి ప్రశాంతిని చేకూర్చే అద్భుత శక్తిని ఇస్తుంది. భక్తుల చంచలమైన ఆలోచనలతో నిండి ఉండే మనసులకు అచంచలమైన నిగ్రహ శక్తిని ప్రసాదించే మధుర మంజుల మనోహర స్వరూపిణి శ్రీ కాళీమాత. చంచలమైన ఆలోచనల వలన ఎవరు ఏ పని సక్రమంగా చేయలేరు, అలాగే వాటికి పూర్తి ఫలితాల్ని సాధించలేరు. అలాంటి వారికి ఆ తల్లి మేలు చేసి వారి ఆలోచనలు స్థిరమైనవిగా ఉండే శక్తిని ప్రసాదిస్తుంది. ఈ విశ్వంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే విశేషాలను వివరంగా తెలుసుకొని చూడగలిగే విశిష్ట దృష్టిని ప్రసాదిస్తుంది శ్రీ విశ్వమాత అయిన కాళీమాత. అలాంటి విషయాలు తెలుసుకోవటం వలన మానవాళికి ఒక్కొక్కసారి ఎంతో మేలు కలుగుతుంది. మంచి విషయాలను తెలుసుకొని ఆచరించవచ్చు, లేదా చెడు విషయాలను ముందుగానే గ్రహించి వాటి నివారణ చర్యలు తీసుకోవచ్చు. శ్రీమద్గురు వరకాళీమాత భక్తులకు మంచి హృదయాలను ప్రసాదించే మహాశక్తి స్వరూపిణి. జాలి, దయ, క్షమ, కరుణ మొదలైనవి లోకంలో శాంతిని విస్తరింపచేసుకోవటానికి దోహదపడతాయి. అలాంటి హృదయాన్నే ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీ కాళీమాత అంతం లేని అపరిమితమైన అద్భుత విశేష జ్ఞాన శక్తిని ప్రసాదించే అమృత స్వరూపిణి. ఆ దేవి నిరంతరం ప్రకాశిస్తూ ఉండే నిత్య నిరంతరమైన శుభ సత్యకీర్తిని ప్రసాదించే నిర్భర కరుణా స్వరూపిణి శ్రీ వరకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.